కంగ్రాట్స్, త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు అన్నమాట. చంపేస్తా. సారీ. ఇంకా ఏంటక్కడ విశేషాలు? మర్చిపోయాను, నీకు సర్ప్రైజ్. ఏంటిది? నాకిక్కడ చాలా విచిత్రంగా ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. అలాగా? ఆ ఫ్యామిలీ ఎంత బాగుందో తెలుసా? వాళ్ళతో ఉన్నంతసేపు పరాయ వాళ్ళన్న ఫీలింగే కలగలేదు. హాలిడేస్లో సొంత ఇంటికి వచ్చినట్లుంది. పోన్లే, నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా, బోర్గా ఫీల్ అవుతావేమో అనుకున్నా. అదేం లేదే, రేపు కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళాలనిపిస్తుంది. దాందే ఉంది, వెళ్ళు. నాకు చిన్న పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. కోపంగా ఉంది కదూ? ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని? సారీరా, ఏమనుకోవద్దు. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. నో, ఈ బొమ్మకి స్పాట్ పెడతా. ఏమండి, మీ చేతిలో ఉన్న బొమ్మ భలేగా ఉందండి. ఇది బొమ్మ కాదు, దిస్ ఇస్ మై ఫ్రెండ్. ఓహో, యుఎస్ లో కొన్నాను. మీరు ఏం మాట్లాడతా? అవును, మనం ఏం చెప్తే దాన్ని ఇది రిపీట్ చేస్తుంది. ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఇదో బెస్ట్ సొల్యూషన్. అలా చెప్పకండి, టెంప్ట్ అయిపోతున్నాను. ఏంటి? ఏదో ఒక్కసారి ఇస్తారా, ఎత్తుకుంటాను. సారీ, మీరు చెప్పండి, ఇట్ రిపీట్స్. అవునా? సమ్మలోర్ కెల్ల, పొమ్మలోర్ పిల్ల, మీ మామ తడికి. బొమ్మలి, నిన్ను వదలా. ఎంతసేపు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్లతో పెట్టమే గానీ ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? నా బంగారానికి ఓ బంగారు కానుక.